గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇవాళ మనం ఒక సెన్సిటివ్ అండ్ సీరియస్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం, విచ్ ఈస్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ హిందూ ధర్మం. ఓకే, సో దాని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు మనం జిమ్కి వెళ్దాం. ఇవాళ నాకు ఒక నిమిషం పడుతుంది. సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్దాం. ఇవాళ ఇంకా ఫుల్ అప్పర్ బాడీ వర్క్ ఉందన్నమాట. హైపోట్రఫీ వర్కౌటే, ఫుల్ అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది. సో జిమ్కి వెళ్ళేసి ఆ వర్కౌట్ చేసి కొంచెం బలంగా ఫీల్ అయ్యి వచ్చి బలంగా దృఢంగా దానికోసం ఆడుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ రా వర్కౌట్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే లైక్ వర్కౌట్ రియల్ సెట్స్ ఎట్లా ఫీల్ అవుతాయి, ఆ మధ్యలో అరుపులు కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ, అదేంది కానీ. సో పాటలు గిట్లు పెట్టకుండా మైక్ పెట్టుకొని ఆ వాయిసెస్ మీకు వినిపించేలాగా రియల్ వర్కౌట్ చేసి అది రికార్డ్ చేసి పెడదాం, రా ఫుటేజ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అదనమాట ముచ్చట. సో స్టే ట్యూన్ ఫర్ ది రా ఫుటేజ్. వెల్ గాయ్స్, ఇప్పుడే రావడం జరిగింది. సో ఇవన్నీ బ్యాగ్ కానీ సరుకుంటున్నా. ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకొని ప్రీ వర్కౌట్ డ్రింక్ తాగేసి ఇక మనం మన వర్కౌట్ అనేది షురూ చేయాలి. సో ఇవాళ మజిల్ హైపోట్రఫీ, ఫుల్ అప్పర్ బాడీ వర్క్ ఉందన్నమాట. సో అంటే లైక్ ఎవ్రీ మజిల్కి 2 వేరియేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు బ్యాక్కి ఒక వల్పు చూస్తారు కదా మీరు, చూడండి. ఇంకా మళ్ళీ చూపించడం ఎందుకు, మళ్ళీ సోది పెట్టడం ఎందుకు, చూసి అర్థమైపోతుంది కదా. సో అదనమాట. ప్రీ వర్కౌట్ తాగేసి వర్కౌట్ షురూ చేద్దాం. ఒక తమ్ముడు వస్తానంటే ఇక్కడ కలవనీకే, ఇక్కడనే జిమ్లోనే ఉన్నా అని చెప్పిన. సో వచ్చి కలుస్తాడేమో, అది ముచ్చట. సో వీళ్ళే తమ్ముళ్ళు వచ్చారు. ఈయన నీ పేరు బ్రో? సతీష్ తేజ అంట. సో మాట్లాడేసి వర్కౌట్ షురూ చేస్తాం. సో గాయస్, ఇప్పుడే వెళ్ళినారు వాళ్ళు. సో ఆ తమ్మునికి అంటే లైక్ కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నాను. అంటే లైక్ ఇదే సోషల్ మీడియా ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నానంట, యూట్యూబర్ అవుదాం అనుకుంటున్నానంట. అన్న ఎట్లా, ఏం కథ ఏంటంటే చెప్పినానమాట, గిది ముచ్చట అని చెప్పేసి. అంటే లైక్ మన దగ్గర ఒక కరెక్ట్ ప్లాన్ లేదు, ఎట్లా అంటే ఏం చేయాలి, ఏం కథ అని చెప్పి. సో అని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్లా ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఏముందో దాన్ని నువ్వు ఎక్స్ప్లోర్ అయ్యి, తర్వాత నీ దగ్గర ఏ స్కిల్ ఉందో దానిపైన ఫోకస్ అయ్యి, ఆ స్కిల్లో నువ్వు ఫస్ట్ మాస్టర్గా, ఆ తర్వాత ఆ స్కిల్ జనాలకి ఎట్లా నేర్పియాలి, జనాలకి నువ్వు ఎట్లా ఏది ఉంటుంది, ఎట్లా అంటే ఎట్లా యూస్ఫుల్ ఎట్లా అవ్వాలి, ఏం కథ అనేది దానిపైన ఫోకస్ చేస్తే అప్పుడు నువ్వు ఒక క్రియేటర్ అవ్వచ్చు అని చెప్పి మనం చెప్పిన అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ క్రియేటర్. ఓకే, సో ఇక్కడ నువ్వు ఒకటి నీ దగ్గర ఏదైనా ఒకటి ఉండాలి. ఓకేనా, నువ్వు ఎంటర్టైనర్ అయ్యాలి జనాలని, లేకపోతే స్కిల్ అని నేర్పియాలి, అప్పుడే నువ్వు క్రియేటర్ అవ్వగలుగుతావు. అంతేగాని ఏదో బక్వాస్, ఏదో వచ్చి పోస్ట్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఇదేం చేస్తే అది ఇదని చేస్తే నువ్వు ఒక క్రియేటర్ ఎప్పటికీ కాలేవు. ఫస్ట్ నీ దగ్గర ఒక స్కిల్ ఉండాలి, ఆ స్కిల్లో నువ్వు మాస్టర్ అయి ఉండాలి, ఆ తర్వాత ఆ స్కిల్ జనాలకు నేర్పియాలి. లేకపోతే నువ్వు ఒక ప్యూర్ ఎంటర్టైనర్ అయి ఉండాలి. అప్పుడు జనాలు నేను చూసి ఎంటర్టైన్ అవుతారు. అంతే తప్ప నువ్వు ఏదో ఒకటి వచ్చి ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అంటే నువ్వు ఎప్పటికీ క్రియేటర్ అవ్వలేవు అని చెప్పేసి సో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అది ఇంసేపు మాట్లాడండి, ఇప్పుడు వెళ్ళిపోయాడు, లేట్ అయిపోయింది. ఇప్పటికీ మనం పోయి వర్కౌట్ షురూ చేసాం. సో ఇది నా ఫస్ట్ సెట్ అనమాట. సో ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ ఫస్ట్ సెట్. నాయిస్ క్యాన్సిల్ అవుతుందని అనుకుంటున్నా. సో 3 సెట్స్ ఉన్నాయి. 3 సెట్స్ 10 to 12 రెపిటేషన్స్లో ఫెయిల్యూర్ కావాలన్నమాట. సో 8 నుండి 10 వరకు అన్నా ఫెయిల్యూర్ అయిపోవాలి, లేకపోతే 10 నుండి 12 రెపిటేషన్ వరకు ఫెయిల్యూర్ అయిపోవాలి. సో మొత్తం ఫెయిల్యూర్ వరకు పుష్ చేయాలి. సో లెట్స్ గో. 35 కేజీ డంబుల్ ఉంది. అమ్మ ఫస్ట్ సెట్ కొట్టేసిన, హెవీ ఉండే, 10 వరకు ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ సెట్ అయినా వస్తాయి తెలియదు. జై బజరంగ్ బలి. లెట్స్ గో. Sure.
నాయిస్ అయితే వస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రికార్డ్ అవుతుంది. మరి ఇది మనం కాపీరైట్ పడుతుందా ఇంకా దాని తెలియదు, చూసాం ఏమవుతుంది లాస్ట్ వరకు. సో దీనిలో అంత హెవీ పోవాల్సిన అవసరం లేదనమాట. మీడియం వెయిట్ వేసుకొని మంచిగా చెస్ట్ స్క్వీజ్ చేసుకుంటూ కరెక్ట్గా కొట్టండి చాలా. అంటే ప్రతి దాంట్లో కరెక్ట్గా కొట్టాలి, పెద్ద చెప్తున్నా దీంట్లో అంత హెవీ పోకండి. ఇందులో మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ అవ్వడానికి బ్యాక్ వేరియేషన్ చేసినప్పుడు లేకపోతే లాట్ పుల్ డౌన్స్ ఇవి చేసినప్పుడు నేను కళ్ళు మూసుకుంటా, కళ్ళు మూసుకొని బ్యాక్ని ఇట్లా ఫ్లెక్స్ చేసుకుంటా పుల్ చేస్తాను అన్నమాట. సో దాంతో నాకు మజిల్ మైండ్ కనెక్షన్ ఎక్కువ బిల్డ్ అవుతుంది. ప్రో టిప్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఇక్కడ చూసుకుంటే నా బైసెప్స్ పంప్ అయి ఉన్నాయి, కాకపోతే మేజర్ ఫాటిక్ వచ్చేసి నా బ్యాక్ పైన పడుతుంది. నేను ఎప్పుడు పుల్ మూమెంట్ చేసినా కూడా మేజర్ ఫాటిక్ వచ్చేసి నా బ్యాక్ పైన పడుతుంది, అండ్ మైనర్ వచ్చేసి నా బైసెప్ పైన పడుతుంది, బైసెప్ ఫోరామ్ పైన పడుతుంది. ఎందుకంటే వీటితోనే పుల్ చేస్తాం కాబట్టి లైట్గా బైసెప్ ఫోరామ్ పైన పడుతుంది, పడదని కాదు. కాకపోతే మేజర్ ఫటిక్ బ్యాక్లో రావాలి, మైనర్ ఫటిక్ ఇచ్చిన మజిల్స్లో రావాలి. రైట్ హ్యాండ్తో పోలిస్తే నాకు లెఫ్ట్ హ్యాండ్ కొంచెం గ్రిప్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు డంబులు కొట్టేటప్పుడు డంబులు ఎట్లా ఇది అయిపోతుందని. నా పిర్రలు మంచిగా బలికైనాయి, మంచిగా గుండ్రంగా మంచిగా గట్టిగా షేప్లోకి వచ్చినాయి. అండ్ నాకు ఇప్పుడే తెలిసింది ఈ జిమ్లో కూడా మనం చూసి గుద్దరాల్సిన ఉన్నానని చెప్పి. ఉండని మనం కాలు పిచ్చుకుంటూనే ఉందాం. కాంట్రాక్షన్ అండ్ స్టిల్ ఫెయిల్యూర్. ఈ క్లిప్ ఫుల్ బ్రైట్ అయిపోయినట్టుందిగా. సన్లైట్ ఇన్నో ఉంది అండ్ అది ఎక్విప్మెంట్ ఇన్నో ఉంది, సన్లైట్ ఇటుకలు వస్తుంది, ఫుల్ బ్రైట్ అయిపోయింది. దీనికి ఆ లెన్స్ పెట్టవచ్చు, కాకపోతే ఆ లెన్స్ పెడితే మొత్తానికి డార్క్ అయిపోతుంది, ఏం కనపడకుండా అయిపోతుంది. అందుకని చెప్పి పెట్టలేను. సో అడ్జస్ట్ చేసుకోండి. ఇగో ఈయన పేరు యోగి, మా తమ్ముడు ఒకటే గుజ్జల్దాం వేస్తుండే వీడియోలు తీసుకోమని అందుకే తీసుకున్నా. బాయ్ అన్న, కొడుతున్నాను బ్రో, కొడుతున్నా. సో గైస్ ఇప్పుడు ఓవర్ ప్లేట్స్ ఉంది, షోల్డర్ ప్రెస్ అనమాట.
నాకు ఈ లెఫ్ట్ షోల్డర్ ఏమంటారు ఇంజరీ ఉంది, లైట్ పెయిన్ ఉంది, అందుకని చెప్పేసి నేను హెవీ అవుతాను 20 kg తీసుకున్నా. అండ్ ఒకవేళ బార్బల్ ఓవర్ హెడ్ కొడితే నాకు ఈజీనే కొట్టవచ్చు, కాకపోతే బార్బల్ ఓవర్ ప్రెస్ కొంచెం ఎందుకో కంఫర్ట్ అనిపిస్తుంది నాకు, అంటే డంబులే కొంచెం హార్డ్ వేరియేషన్ అనిపిస్తుంది, అందుకని చెప్పి నేను డంబుల్ ప్రెస్ చూస్ చేసుకుంటా. సో అదనమాట. అండ్ లెట్స్ గో. సో గాయస్ వర్కౌట్ అయిపోయింది ఇప్పుడే. సో ఒక తమ్ముడు జామకాయ ఇచ్చిండు, అన్న జామకాయ తినా అని చెప్పి స్కి భయానికి అది అవుతుంది. సో ఇంటికి పోయింది ఇంత జామకాయ, సరేనా? విల్ మీట్ యూ ఇన్ హోమ్. సో గాయస్ ఇంటికి వచ్చేసిన, నా బ్రేక్ఫాస్ట్ తింటున్నా. సో నిమ్మలంగా ఈ బ్రేక్ఫాస్ట్ తినేసి మీతోని మాట్లాడతా. సో బ్రదర్స్, లెట్స్ టాక్ అబౌట్ ద థింగ్ బ్రదర్స్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే, దేని గురించైనా మనం మాట్లాడుతున్నప్పుడు, దేని గురించైనా మనం ఫైట్ చేస్తున్నప్పుడు, ఆ విషయంలో మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నాం, మనం ఎంత కరెక్ట్ ఉన్నాం అనే దాని గురించి మనం ఫస్ట్ చూసుకోవాలి. తర్వాతనే మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, లేకపోతే వేరే వాళ్ళ దాని గురించి అనడం, చేయడం అనేది మనం చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామంటే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడితే, మనకి సనాతన ధర్మం గురించి ఎంత తెలుసు, మనం సనాతన ధర్మాన్ని ఎంత పాటిస్తున్నాం, అండ్ సనాతన ధర్మంకి మన యొక్క కృషి, మనం దీనికోసం మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోరు, ఎందుకంటే దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడాలి, ఏం చేయాలని చెప్పేసి. ఓకే, సో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే సింపుల్ ఏం చేయాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి, దాట్స్ ఇట్. అంతకుమించి ఇంకేమీ లేదు. అర్థమవుతుందా? మన ధర్మాన్ని మనం పాటించాలంటే అంతకుమించి ఇంకేం లేదు. నువ్వు పాటిస్తున్నావా నీ ధర్మాన్ని? ఎంత పాటిస్తున్నావు నీ ధర్మాన్ని? నువ్వు పాటించుకుంటూ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తున్నావా? నీ ఫ్యూచర్ జనరేషన్కి చెప్తున్నావా? దాని గురించి నువ్వు క్వశ్చన్ వేసుకో. చెప్తున్నావా నువ్వు? ఒకవేళ నువ్వు చెప్పట్లేదంటే నువ్వు కాపాడుతావు నీ ధర్మాన్ని. అర్థమవుతుందా? నీ సనాతన ధర్మాన్ని నువ్వు ముంగల్కి తీసుకుపోవాలి, దీని గురించి తెలియాలంటే నువ్వు ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి, తర్వాత నీ నెక్స్ట్ జనరేషన్కి దాని గురించి చెప్పాలి. ఇది సనాతన ధర్మం అంటే ఇది, ఈ కథ, ఈ లక్షణం అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. అప్పుడే కదా సనాతన ధర్మం అనేది బతుకుండేది. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, వేదాలు ఉపనిషత్తులు, ఈ పురోహితులు ఉన్నారు, వేదాలు ఉపనిషత్తులు ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు వేదాలని అప్పుడు ఆ కొట్లాడాల దీంట్లో ఇది చేసినప్పుడు ఆ వేదాలు అవన్నీ అనేది కాల్చేసి బూడిద తీసి ఇవి చేసారు. కాకపోతే అది తరతరంకి వస్తుంది. ఓకే, ఇంకా తరతరంకి దాన్ని బోధించుకుంటూ వస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? చెప్పడం ద్వారానే. అర్థమవుతుందా? ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి అది అట్లా కన్వే అవ్వకుంటూ అట్లా నేర్పించుకుంటూనే దాన్ని అక్కడ కాపాడుకుంటూ వస్తున్నారు వేదాలన్నింటినీ. అర్థమవుతుంది? దాన్ని అక్కడ తీసుకుంటూ వస్తున్నారు. సో అట్లా మన ధర్మం పట్ల మనం ఏం చేస్తున్నాం? మన ధర్మం పట్ల నడుచుకుంటున్నామా? లేదు. వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి ఉన్నాం. వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నాం. మన రూట్సే మనం మర్చిపోతున్నాం ఇక్కడ. ఇంకా నువ్వు ధర్మాన్ని ఏం కాపాడుతావు? ధర్మాన్ని కాపాడడం అంటే వేరేవాడి ధర్మం మీద కొట్లాడాలి, వేరేవాడి ధర్మాన్ని దూషించాలి, వేరేవాడి ధర్మాన్ని అది చేయాలంటే వాళ్ళ నమ్మకాలని, వాళ్ళ కమ్యూనిటీని, వాళ్ళ మతాన్ని మనం ఇది చేయాలి, అది చేయాలి. అది కాదు మన ధర్మాన్ని మనం కాపాడేది. అర్థమైందా? ఒకప్పుడు ఉండేది అది. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం అప్పుడు, ఆ కాలం అప్పుడు ఎట్లుండేది అంటే
బలవంతమైన కన్వర్జేషన్ ఉండేవి. పీకల మీద కత్తి పెట్టి నువ్వు కన్వర్ట్ అవుతావా సస్తావా అనే రోజులు ఉండేవి అప్పుడు. సో అప్పుడు యుద్ధాలు అయినాయి, ఫైట్లు అయినాయి, ఒకరినొకరు చంపుకోవడాలు అయినాయి, అవైనాయి ఇవైనాయి అవన్నీ చేసినాయి. కాకపోతే ఇప్పుడు మారింది, ఇప్పుడు జమానా మారింది. ఇప్పుడు కన్వర్జేషన్లు ఎట్లయితున్నాయి, ఇప్పుడు మన సనాతన ధర్మం నుంచి వేరే కమ్యూనిటీలకు ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ మ్యానిపులేషన్ ఎందుకు అవుతుంది? మనకు దాని గురించి, మనకు మన సనాతన ధర్మం గురించి కరెక్ట్ తెలియదు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇట్లుంది అట్లుంది అని చెప్పి అబద్ధాలు చెప్పడము, లేకపోతే మా కమ్యూనిటీలో ఇట్లుంటుంది అట్లుంటుంది అది ఇది అని చెప్పేసి వేరే ఏవైనా వగేరా మాటలు చెప్పేసి మ్యానిపులేట్ చేయడం. వీడు ఆ మాటలు విని వీడి ఇష్టంతోనే వీడు కన్వర్ట్ అవుతాడు. ఓకే, ఆ మాటలు వీడిని మ్యానిపులేట్ అయ్యి వీడు కన్వర్ట్ అవుతాడు. సెకండ్ థింగ్, ఏదైనా లైక్ మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తామనో, లేకపోతే అట్లా ఇట్లా ఇది చేసుకోమనో, లేకపోతే మా దేవుని నమ్ముకుంటే మీకు ఇదవుతుంది అదైతే అని చెప్పేసి ఏదో ఒక సంథింగ్ గ్రీడీ ఏదైనా చెప్పేసి ఇది చేసి అది చేస్తే వీడి కన్వర్ట్ అవుతాడు. దానికి కూడా ఎవడు వాడి ఇష్టపూర్వకంగానే కన్వర్ట్ అవుతాడు. ఇప్పుడు పీక మీద కత్తి పెట్టి నువ్వు కన్వర్ట్ అవ్వాలని చెప్పి ఎవడు చెప్పట్లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడ కూడా అవన్నీ మాటలు విని అక్కడ ఆశతోని వాడి ఇష్టపూర్వకంగానే వాడు కన్వర్ట్ అవుతున్నాడు. ఓకే, ఇంకొంతమంది ఫస్ట్ మన ధర్మం గురించి తెలుసుకోకుండా వాళ్ళ దాని గురించి వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ అవి ఇవి వినేసి సో ఇది కరెక్ట్ ఉందని చెప్పేసి వాడి ఇష్టపూర్వకంగానే వాడు కన్వర్ట్ అవుతున్నాడు. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మన దాని గురించి మనకు కరెక్ట్ తెలియక జరుగుతుంది. మన పేరెంట్స్ ఇప్పుడు ఏవైతే పేరెంట్స్ ఉన్నారో, ఇప్పుడు మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదివించి పెంచింది, చిన్నప్పటి నుంచి నాకు పూజలు చేర్పించి అవి చేయించి ధర్మం ఇది అది ముచ్చట అని చెప్పి నాకు చెప్పి పెంచింది. కాబట్టి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి సులియారా నాకు కన్వర్ట్ చేయమని చెప్తాను. నన్ను మ్యానిపులేట్ చేసి కన్వర్ట్ చేస్తాడా, లేకపోతే నా పీక మీద కత్తి పెట్టి కన్వర్ట్ చేస్తాడా, లేకపోతే నాకు ఏదైనా ఆశ చూపించి కన్వర్ట్ చేస్తాడా? నన్ను వచ్చి ఎవరినన్నా కన్వర్ట్ చేయమను. నన్ను వచ్చి ఏ గుద్దల దమ్ము ఉంది, ఎవరిని గుద్దల దమ్ము వచ్చి కన్వర్ట్ చేయమని నన్ను వచ్చి ఆన్ తరతరాలు కాదు నన్ను కన్వర్ట్ చేయాలంటే. అర్థమైందా? ఎందుకంటే ఐ నో ఎవ్రీథింగ్. నాకు తెలుసు సనాతన ధర్మం ఏంది ఏం కథ అనేది నాకు తెలుసు. అర్థమైందా? సో నేను కన్వర్ట్ గాను, మీరు గుద్ద భూమికి రాశా నేను కన్వర్ట్ గాను, బికాస్ ఐ నో. ఇది మిస్ అవుతుంది జనాలలా. అర్థమవుతుందా? ఇదే మిస్ అవుతుంది జనాలలా. ఇది కావాలి. అది ఒక ఎత్తు అయితే వాట్ ఈజ్ సెక్యులరిజం అనేది మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఈ సెక్యులర్ పదం అనేది ఇక అది దాని గురించి అంతా మనకు అవసరం లేదు. కానీ సో వాట్ ఈజ్ సెక్యులరిజం అనేది మనం తెలుసుకోవాలి. అండ్ మన హిస్టరీ గురించి మనకు తెలుసుకోవాలి. ఓకేనా? నువ్వు వెనకాల హిస్టరీ గురించి మొత్తం తెలుసుకుంటే నీకు మనము వేరే ఓడితోనే మనం ఎప్పుడు ఓడిపోలేదు. అదైతే వేరే ఓడితో ఫైట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఓడిపోలేదు. మన లోపల మన వాళ్ళు మనకి వెన్నుపోటు ఓడిస్తే మనం ఓడిపోయాం. అర్థమవుతుందా? దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? మన దగ్గర యూనిటీ లేక మన వాళ్ళే మనకు వెన్నుపోటు ఓడిస్తే మనం ఓడిపోయినాం. వేరే ఓడు మనల్ని ఓడించినోడు లేడు. రీసెంట్గా నువ్వు మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ సినిమా చూసిన కూడా వాళ్ళు ఆశకి ఆ రాజ్యాలకు వాళ్ళు రాజులు అవుతారని చెప్పేసి ఆశకి శంభాజీ మహారాజ్ని ఇట్లా ట్రాప్ చేసి ఇట్లా పట్టించి ఇది చేసి ఆయన చావుకి కారణమయ్యారు తప్ప వాళ్ళు సీదా ముఖముంగలు వచ్చి కొట్లాడి ఓడిపోయింది లేదు. మీరు వెళ్ళి చూసుకుంటే అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంది? యూనిటీ. మనలో మనకి యూనిటీ లేకపోవడం వల్ల ఇవంతా అవుతుంది. అర్థమవుతుందా? యూనిటీ ఈజ్ ద మెయిన్ థింగ్. మన లోపల మనకి యూనిటీ లేదు. అండ్ సెక్యులరిజం అంటే వేరే ఓడిని మనం గలతు మాట్లాడడం, వేరే ఓడిని తిట్టడము చేయడము, మన ధర్మే గొప్పడము, దాని సెక్యులరిజం అనరు. మనం ప్రతిసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. ఏం నేర్చుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి? ఆయన ఎప్పుడైనా సరే ముఘల్స్కి వ్యతిరేకం. ఆ ముఘల్స్లల్లో బ్యాడ్ పీపుల్కి వ్యతిరేకం. ఎవరైతే అంటే రాజు చేయాలి, ఈడ మా జెండనే పాతేయాలి, ఇక్కడ నాకు ఏమంటారు భగవారం గీడ కనిపించొద్దు, ఈడ మొత్తం ముస్లిమ్స్ రాజు ఉండాలి, ఈడ మొత్తం ఇది చేయాలని చెప్పేసి ఎవరైతే దౌర్జన్యం చేసిర్రో, ఎవరైతే ఇట్లాంటి ఈ టెర్రరిజంతో ఇది చేసిర్రో వాళ్ళకి మాత్రమే అగెన్స్ట్గా ఉండే, వాళ్ళతో మాత్రమే ఫైట్ చేస్తుండే. అంతేగాని ముస్లిమ్స్ అందరికి అగెన్స్ట్ కాదు, వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళ నమ్మకాలకు అగెన్స్ట్ కాదు. అర్థమైందా? బ్యాడ్ పీపుల్కి మాత్రమే అగెన్స్ట్. సో ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏందిరా అంటే వీలైనంత వరకు సెక్యులర్ ఉండు. వేరే మతాలని వేరే కమ్యూనిటీలని నువ్వు రెస్పెక్ట్ చేయి. అర్థమైందా? రెస్పెక్ట్ చేయి. వాళ్ళ కమ్యూనిటీలని వాళ్ళ కథలని వాళ్ళ ఆచారాలను రెస్పెక్ట్ చేయి. కాకపోతే ఒకవేళ వాడు వచ్చి మన మీద రాజు చలాయించాలి, మీ హిందూ ధర్మాన్ని ఇది చేస్తాము, మాదే నిలబడాలన్నప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళ గుద్దబలు దింగి గుద్దలదం పెట్టుకో. అర్థమవుతుందా? అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గుద్ద పల్దింగి గుద్దల దమ్ము నువ్వు పెట్టుకో. అది సెక్యులరిజం. అర్థమైందా? కట్టర్ హిందూ అయినా కూడా అదే కట్టరిజం, అదే సెక్యులరిజం.
అంతేగాని వేరే వాళ్ళని అది చేయడం ఇది చేయడం అట్లా ఇట్లా అనడం ఇది చేయడం అది దట్స్ నాట్ ఎ సెక్యులరిజం, దట్స్ నాట్ ఎ కట్టరిజం. అండ్ ఇంకోటి యూనిటీ గురించి మాట్లాడితే మనందరికీ తెలుసు ఇప్పుడు ఏమని క్యాస్టిజం మన దగ్గర లేదు అని చెప్పేసి. ఓకే, క్యాస్టిజం మన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది వర్ణా సిస్టమ్. ఇది వేరే వాళ్ళు తీసుకొచ్చి మన మీద రుద్దిర్రు. ఏది ఆ పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇది మొత్తం మన యూనిటీని ఖరాబ్ చేయడానికి అని చెప్పి మన పైన తీసుకొచ్చి క్యాస్టిజం రుద్దిర్రు చేసిర్రు అని చెప్పేసి మన అందరికీ తెలుసు. ఓకే, వాళ్ళు రుద్దిరు కరెక్టే. మనం ఎందుకు రుద్దించుకున్నాం? ఎందుకంటే మన లోపలనే స్వార్థపరులు ఉన్నారు కాబట్టి మనం రుద్దించుకోవాల్సి వచ్చింది. దేనికోసం? తక్కువ కులాలు ఎక్కువ కులాలు అని చెప్పి పెట్టిరు ఆ మాగడాలు. ఓకే, తక్కువ కులాలు ఎక్కువ కులాలు అని పెట్టిరు. ఓకే, దీన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేసినాం? ఎవరినైతే ఎక్కువ కులాలలో పెట్టిర్రో వీళ్ళ స్వార్థం వల్ల మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? మేము ఎక్కువ కులంలో ఉన్నాం కదా, మేము పైన ఉన్నాం కదా, సాలిగా కింద వాళ్ళు ఏమైనా మొడగూర్చుకొని మీ అంతా ఏమైనా సంకనాగించుకోరు అని చెప్పేసి వాళ్ళ స్వార్థానికి వాళ్ళ దానివల్ల క్యాషిజాన్ని మనం స్వీకరించడం జరిగింది. ఆ క్యాషిజంతో మళ్ళీ అట్లనే నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనకి చెప్తున్నారు ఇప్పుడు మనకి హిస్టరీ ఏందని చెప్తున్నారు. ఇట్లా క్యాస్టిజం ఇట్లా ఉండేరా, మన క్యాస్టిజం మనకు కాదరా, మనకి వర్ణ సిస్టమ్ ఉండే. ఏమని? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, 4 వర్ణ సిస్టమ్ ఉండే. అండ్ ఇవి కూడా ఎంత ఫ్లెక్సిబుల్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్షత్రియుణ్ణి. ఓకే, నా ధర్మం క్షత్రియ ధర్మం అని అంటే నేను ఒక వారియర్ వంశస్థుని, నేను యుద్ధాలు చేయడానికి దీనికి నా ధర్మం అది. కాకపోతే నాకు వేదాలు చదవాలని ఉంది, ఉపనిషత్తులు చదవాలని ఉంది, నాకు పురోహితం చేయాలని ఉంది. ఓకే, సో నేను పుట్టుకతోని నేను క్షత్రియునైనా కూడా నా గుణగణాలతోని నేను బ్రాహ్మణుణ్ణి. సో అప్పుడు నేను బ్రాహ్మణుని అవుతా. అర్థమైందా? పుట్టుకతోని నేను క్షత్రునైనా కూడా నా గుణగణాలతోనే బ్రాహ్మణుని అవుతా. నేను పోయి వేదాలు నేర్చుకుంటా చేస్తా, నేను బ్రాహ్మణ ఏదైతే గుణగణాలతో ఉందో దాంట్లోకి నేను చేస్తా. ఇది క్షత్రుడు ఒక్కటే కాదు, శూద్రుడు, వైశ్యుడు ఎవరైనా సరే అంత ఫ్లెక్సిబుల్గా ఉండేది. వర్ణా సిస్టమ్ అనేది అంత ఫ్లెక్సిబుల్గా, అంత యూనిట్గా మనది ఉండేది. వేరే వాడు వచ్చి పుల్లలు పెట్టి చేసి ఇది చేసి అది చేసరికి మన లోపల మన జనాలే, మన వీళ్ళే, వాళ్ళు స్వార్థానికి దాన్ని స్వీకరించి చేసి ఇదంతా జరిగింది. అండ్ ఇప్పటికి కూడా చాలామంది దే ఆర్ సేయింగ్ ఇది క్యాస్టిజం మనది కాదురా నాయన, ఇది క్యాస్టిజం మన దగ్గర లేదురా బాబు, మన దగ్గర ఉంది వర్ణా సిస్టమ్ రా బాబు, అది కూడా ఇంత ఫ్లెక్సిబుల్గా ఉందిరా బాబు అని చెప్తున్నా కూడా దాన్ని మనకు స్వీకరించే గుణం లేదు మన దగ్గర, ఆ యూనిటీ లేదు మన దగ్గర. ఎంతసేపు ఉన్నా నేను రెడ్డి అని ఒకడు అంటాడు, నేను గౌడ్ అని ఒకడు అంటాడు, నేను యాదవ్ అని ఒకడు అంటాడు, నేను బ్రాహ్మణుని అని ఒకడు అంటాడు, నేను మౌస్లో నేను చారిని, నేను విశ్వబ్రాహ్మణుని అని ఒకరు అంటారు, ఒకరేమో అది అంటారు, ఒకరు నేను మాదిగా అని ఒకరు అంటారు, ఒకరేమో నేను అదంటారు ఇదంటారు. అరే నేను హిందూని రా నాయన, నేను మనిషిని రా నాయన, ఇట్లాంటి మాటలు మన దగ్గర నుంచి రావు. మనం దాన్ని స్వీకరించే పొజిషన్లో లేము. మనకి మనమేడ కరెక్ట్గా లేము. సో మనకి మనమేడ కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతుంది? వేరే వాడు మనని వచ్చి అనే అవకాశం అవుతుంది. వాడికి ఆ ఛాన్స్ మనం ఇస్తున్నట్టే. సో ఇవే ఈ థింగ్స్ అనేది వాడు అక్కడ వాడతాడు బుల్లెట్ల లెక్క. ఏమని? ఒక తక్కువ అంటే ఇప్పుడు మనం ఎవరినైతే తక్కువ అని చెప్పి చూస్తున్నామో యాక్చువల్గా వాళ్ళు తక్కువ కాదు. కాకపోతే ఈ సిస్టమ్ వల్ల, దీనివల్ల, ఈ బ్రెయిన్ వాష్ వల్ల ఎవడైతే మనం ఉన్న అందుకు మనమనే అంట. ఇప్పుడు నేను కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటా. ఓకే, ఎవరినైతే తక్కువ అని చెప్పి చూస్తున్నామో వాళ్ళని వీళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా మీ దాంట్లో మిమ్మల్ని ఇట్లా తక్కువ ఎక్కువలతో చూస్తారు, మిమ్మల్ని ఇట్లా చూస్తారు, మా దాంట్లో ఇట్లా ఉండదు, మా దాంట్లో మేము అందరినీ ఈక్వల్గా చూస్తాం, మేము ఇట్లా చూస్తాం అని చెప్పేసి ఇవి చెప్తే వీళ్ళు అవును పోయి ఇప్పుడు మన దాంట్లో ఇట్లా తక్కువ చూస్తారు, మమ్మల్ని ఇట్లా ఇది అని చెప్పి చూస్తారు, మీరు తక్కువ కులం వాళ్ళని చూస్తారు, మీరు అట్లా అని చెప్పి మా దగ్గర ఇట్లా భేదాలతో చూస్తారు, మీ దాంట్లో ఇట్లా లేదు కదా, మీ కమ్యూనిటీ ఇట్లా లేదు, అందరినీ ఈక్వల్గా చూస్తారు కదా, సో నేను మీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు వెళ్తున్నారు, కన్వర్ట్ అవుతున్నారు. ఆ కన్వర్ట్ అవ్వడానికి దానికి కారణం ఎవరు? మన మైండ్ సెట్లో మనం మార్చుకోవాలి. మన రూట్స్ ఏముండే ఫస్ట్, ఇది నేను చెప్పేది, మన రూట్స్ ఏముండే ఆ రూట్స్కి మనం వెళ్ళాలి ఫస్ట్, మనం తెలుసుకోవాలి ఏందని చెప్పేసి. కానీ మనం తెలుసుకునే పొజిషన్లో లేం, మనం అవి ఫాలో అయ్యే పొజిషన్లో లేం. అర్థమైందా? నేను మ్యాక్సిమం మీకు కావాల్సిన నాలెడ్జ్ ఇచ్చినని అనుకుంటున్నా. సో హిందూ ధర్మాన్ని మనం కాపాడాలంటే దానికి మనం చేయాల్సింది ఒకటే, మన ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటించడం, రేపటి తరం వాళ్ళకి మన ధర్మం గురించి మనం చెప్పడం. పేరెంటింగ్ దిక్కేలే వస్తుంది, ఇది పేరెంటింగ్ నుంచి వస్తుంది. పెద్ద పెద్ద యోధులు, మహారాణా ప్రతాపులు, ఛత్రపతి శివాజీలు, ఛత్రపతి సంభాజీ మహారాజులు, వీరందరూ పుట్టింది ఆ తల్లుల వల్లనే. అర్థమవుతుందా? మన ధర్మం మనం నిలబడాలంటే ఫస్ట్ మన తల్లులు, మన ఆడాళ్ళు మారాలి. ఈ వెస్ట్రన్ కల్చర్ని పక్కన పడేసి మన హిందూ ధర్మాన్ని, మన కల్చర్ని మనం ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది.
హిందుస్థాన్, ఇండియా అనగానే ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ గుర్తొచ్చేది ఏది? మన కల్చర్. మన గణేష్ల పండుగలే కానీ, మన తెలంగాణ అనగానే మనకి బోనాల పండుగ, మన బోనాలే కానీ గుర్తొచ్చేది కల్చర్. మన ఇండియన్ కల్చర్, మన ఫెస్టివల్స్, మన కథ, ఈ కల్చర్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ కల్చర్ని అంతా పక్కన పెట్టేస్తున్నాం. వెస్ట్రన్ కల్చర్కి మనం అలవాటు అవుతున్నాం, వెస్ట్రన్ కల్చర్ని మనం ఫాలో అవుతున్నాం. ఇక రేపటి దినాన ఎట్లా అంటే ఎవరన్నా ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ని ఎవరైనా ఫాలో అయ్యకుంటే ఇట్లా చూసారు అనుకో, వాళ్ళని అజీబ్గా చూస్తారు. ఇక ఇది మొత్తం అవుట్డేటెడ్ ఉన్నాడు అన్నట్టు, అవుట్డేటెడ్ ఉన్నాడు, అప్డేటెడ్ లేడు, మొత్తం ఇది చీపు, ఇది పూరు, ఇది విలేజ్ అన్నట్టుగా ఇప్పటికే అట్లా చూస్తున్నారు. ఇంకా ముంగడ పోతే ఇంకా మొత్తానికే ఇదైపోతుంది. అర్థమైందా? పేరెంట్స్, ఇప్పుడు అమ్మాయిలు ఎవరైతే, ఈ టీనేజ్ అమ్మాయిలు కానీ టీనేజ్ అబ్బాయిలు కానీ ఎవరైతే చూస్తున్నారో, మీరు రేపు పేరెంట్ అయినా కూడా మీ తరంకి ఇప్పుడు మీరు మారండి, రేపటి మీ తరంకి మీరు చెప్పండి. అర్థమవుతుందా? మనకు ఒక కల్చర్ ఉంది, మనకు ఒక ఐడెంటిటీ ఉంది. వేరే వాని ఐడెంటిటీ మనకు అవసరం లేదు, మన ఐడెంటిటీ మనకు ఉంది. దాన్నే మనం పాటించాలి, దాన్నే మనం ముందుకు తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తున్నాం? మన కల్చర్ని పక్కన పడేసి వేరే వాని కల్చర్ని మనం ఫాలో అవుతున్నాం. మళ్ళీ హిందూ ధర్మం ఇన్ డేంజర్, హిందూ ధర్మం ఇన్ డేంజర్, హిందూ ధర్మాన్ని ఎట్లా కాపాడుకోవాలి, హిందూ ధర్మం ఏం చేయాలి? మారాలిరా, ఫస్ట్ మనమే మారాలి. మన కల్చర్ని మనం ఫాలో అవ్వాలి, మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి. అప్పుడు వేరేవాడు వచ్చి మనం గెలకనికి ఉండదు. అడుగుతుందా? మనం బ్రెయిన్ వాష్లు చేసేది ఉండదు, మనకు గ్రీడీనెస్ చూపించేది ఉండదు, మనకు అది ఇది ఏం చేసేది ఉండదు మనకి. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి, మనం మారాలి, మనం యూనిటీతో ఉండాలి, మనం మన కల్చర్ని పాటించాలి, మనం మన ట్రెడిషన్స్ని పాటించాలి. అర్థమవుతుందా? సో ఇది మీరు చేయాల్సింది. ప్రతి ఒక్కరూ ఇవి ఫాలో అవ్వండి. అర్థమైందా? మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. ఇప్పుడు రాగానే నవీన్ భాయ్ చెప్తాడు, అందరినీ ఏమో ఇంట్లో గుసాయించి కొట్టమని చెప్తాడు, అది చేయమని చెప్తాడు, ఇది చేయమని చెప్తాడు. దట్స్ నాట్ ఎ థింగ్. ఫస్ట్ స్టార్టింగే చెప్పిన ఏమని, వేరే వాడిని ఒకరనే ముందు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం అనేది ఫస్ట్ చూసుకోవాలి. యుద్ధాలు చేసేది, చంపేది, చేసేది ఇవన్నీ ఒకప్పుడు ఉండే. ఎందుకంటే ఒకప్పుడు అంత దారుణంగా కన్వర్ట్లు చేసేది, అంత దారుణంగా ఇది చేసేది కానీ, కాకపోతే ఇప్పుడు అది లేదు. సో ఎట్లయితే నడుస్తుందో అట్లనే మనం ఫాలో అవ్వకుండా ఉండాలి. ఓకేనా? ఆయన చెప్పిన కదా సెక్యులరిజంకి డిఫరెన్స్ ఏందో. వాడు మనకి గౌరవం ఇచ్చినంత వరకే మనం వానికి గౌరవం ఇస్తాం. ఒకసారి వాడు మనని నువ్వు ఇట్లా అని చెప్పి వాడు ఒకసారి మన మీద చేయలేబడినంటే మనం గుద్దబల్దంగానికి రెడీగా ఉండాలి. బస్ అంతే. అర్థమైందా? అప్పటి వరకు మనం కలిసిమెలిసే ఉండాలి. అప్పటి వరకు వాళ్ళని గౌరవించుకుంటేనే మనం ఉండాలి. అర్థమైందా? హ్యుమానిటీ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. మతాలు ఇవనే సెకండరీ, హ్యుమానిటీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో అవును, నా సనాతన ధర్మం, నీది క్రిస్టియానిటీ అనొచ్చు, నీది ముస్లిం అని నడుస్తుంది. అరే భయ్, నువ్వు వేరే దేవుని కొలుస్తావు, నేను వేరే దేవుని కొలుస్తాను. కాకపోతే ఎండ్ అవుతుంది, నీకు కావాల్సింది పీసే, నాకు కావాల్సింది పీసే. ఓకే? అందరు చల్లగా ఉండడమే కావాలి, అందరు మంచిగా ఉండడం కావాలి. ఒకవేళ దేవుడు వాళ్ళు కొలిసేది దేవుడే అయితే ఆ దేవుడు కోరుకునేది కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అర్థమైందా? ఆ దేవుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాడు. వాడిని చంపురి, వీని చంపురి, వీని ఇది చేయరి, వాని అది చేయరి, వీడు మనం నమ్మకపోతే వీని అది చేసుకోరి, వాడు మీరు నమ్మకపోతే ఇది చేసుకోరి. అట్లా ఉండదు. నువ్వు పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లని, లేకపోతే ఈ సోకాల్డ్ పొలిటీషియన్లని, ఈ సోకాల్డ్ ఏమంటారు బాబాలని, వీళ్ళని నమ్మడం వీళ్ళ మాటలు వినడం బంద్ చేసేరు మీరు. అర్థమవుతుందా? మీకు మన ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు భగవద్గీత చదవండి, రామాయణం చదవండి, భగవద్గీత చదవండి లేకపోతే వినండి, రామాయణం చదవండి లేకపోతే వినండి, శివపురాణం చదవండి లేకపోతే వినండి. ఇవి మన గ్రంథాలు, మనకి ఉన్నాయి పవిత్రమైన గ్రంథాలు. ఫస్ట్ వాటిని చదవడమో లేకపోతే వాటిని వినడమో ఇవి చేస్తే మీకు ఏందనేది తెలుస్తుంది, మన దాని గురించి ఏందని చెప్పేసి. ఆడెవడో రావాలి, వాడు ఏదో చెప్పాలి, వాని మాటలు వినాలంటే వాడు బతుకుతుండు మనం దీనిపైననే. ధర్మాన్ని అడ్డు పెట్టుకునే వాడు వేసే లంగ పనులన్నీ చేసుకుంటుండు. అందరూ అంటలేను, కాకపోతే మీరు చూసుకునే చాలామంది బాబాలే కానీ, పొలిటీషియన్లే కానీ, ఇన్ఫ్లుయెన్సర్లే కానీ ధర్మం పేరు పట్టుకొని ఈ సనాతన ధర్మం, ఈ ధర్మం అని చెప్పేసి మన నమ్మకాలని, మన ఎమోషన్స్ని వీళ్ళతోని 90% ఆఫ్ ద పీపుల్ బిజినెస్ చేస్తారు. 10% ఆఫ్ ద పీపులే కరెక్ట్గా న్యాయంగా దీనికోసం పోరాడి, దీనికోసం నిలబడి, దీనికోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 90% ఆఫ్ ద పీపుల్ బిజినెస్లు చేస్తున్నారు. అర్థమవుతుందా? దీన్ని అడ్డం పెట్టుకొని. సో మీరు కొంచెం తెలివితో ఆలోచించాలి, తెలివిగా మీరు బిహేవ్ చేయాలి. అర్థమైందా? బాబాలు గీబాలు అంటే వాళ్ళు జ్ఞానం ఇచ్చేంత వరకే బాబాల పని. ధర్మం గురించి చెప్పేంత వరకు, జ్ఞానం ఇచ్చేంత వరకు. వాడు వచ్చి నీకు తూతూ మంత్రం అనగా నీ జీవితం చేంజ్ అయిపోతుంది అంటే అది కాదు. ఆ పైన రాసిన జీవితాన్ని, జిందగీని వీళ్ళెవరు రాబోయే వచ్చి చేంజ్ చేయనీకే. అర్థమైందా? తెలుసుకోండి ఫస్ట్.
మనం కరెక్ట్గా ఉంటేనే వేరే వాడు మన మీద ఏలు పెట్టి చూపిని కాకుండా ఉంటుంది. ఒకవేళ చూపించినా కూడా అది ఏమంటారు మనకి జాంట్ బి ఫరక్ పడదు. అర్థమవుతుందా? యూనిటీ ఈజ్ ద కీ. యూనిటీ ఈజ్ ద కీ. యూనిటీ మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నది అదొక్కటే. యూనిటీ 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 యూనిటీ. తెలుసుకోండి, మన కల్చర్ని పాటించండి, మన ట్రెడిషన్స్ని పాటించండి, మన ధర్మం గురించి తెలుసుకోండి. అన్నీ మన దగ్గర కరెక్ట్గా ఉండి మనం వాటిని కరెక్ట్గా పాటించుకుని ఉంటే ఎవ్వడు మననేమి పీకలేడు. అర్థమవుతుందా? ఎవ్వడు మననేమి పీకలేడు. రైట్. జై శ్రీరామ్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు.